ఈ స్టోరీ మొదలయ్యేది ఒక జాపనీస్ మ్యాన్ నిద్రలేచి ఎంటీ రూమ్ చూడడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆ రూమ్ చూడడానికి చాలా వైట్ గా ఉంటుంది. ఇంకా అక్కడ ఒక విండో కానీ డోర్ కానీ అలాంటివి ఏవి ఉండవు. అతను చాలా కంగారు పడుతూ ఒక వారన వెళ్లి వాల్ దగ్గర నిలబడతాడు. అప్పుడే అతనికి ఒక స్ట్రేంజ్ బటన్ అనేది కనిపిస్తుంది. చాలా క్యూరియాసిటీతో వెంటనే వెళ్లి ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. అప్పుడే అక్కడ ఒక విచిత్రం అయితే జరుగుతుంది. సడన్ గా కొన్ని వందలాది టైనీ ఏంజల్స్ అనేవి అక్కడికి వస్తారు. కొద్ది నిమిషాలు ఆ లిటిల్ ఏంజల్స్ అనేవి అలానే బయట ఉండి మళ్ళీ సడన్ గా లోపలికి అయితే వెళ్ళిపోతాయి. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ కాయ మాత్రం అలానే బయట ఉండిపోతుంది. అతనికి చాలా భయం వేసి వెంటనే ఎవరన్నా కాపాడతారేమో అని చెప్పి గట్టిగా కాపాడండి అని వస్తారు. కానీ అక్కడ ఒకరు కూడా ఇతనికి రెస్పాండ్ కారు. అప్పుడే అతనికి ఒక అనుమానం అయితే వస్తుంది. ఇక్కడున్న అన్ని బటన్లు ప్రెస్ చేస్తే డోర్ ఏమన్నా ఓపెన్ అవుతుందేమో అని చెప్పి ఇక వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ బటన్లు ఏ విడగుడికి తెలియకుండా వెళ్లి ఒక బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. చాలా విచిత్రంగా ఆ బటన్ ని ప్రెస్ చేయగానే ఒక విచిత్రమైన ఐటమ్ అనేది అక్కడికి వస్తుంది. అలానే అక్కడున్న బటన్లు అన్ని ప్రెస్ చేస్తుంటే విచిత్రమైన ఐటమ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఒకసారి బ్రష్ అనేది బయటకు వస్తుంది. ఇంకోసారి ఏమో చాలా పెద్దగా ఉన్న పాట్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ అదే బటన్ ని మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి అదే ఐటమ్ బయటకు వస్తూనే ఉంటుంది. అలా ఇతను ఒకే బటన్ ని చాలా చాప్ స్టిక్ మీద ప్రెస్ చేయడంతో అక్కడ చాప్ స్టిక్ తో మొత్తం నిండిపోతుంది. అనుకోకుండా వేరే బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. ఆలీ అనేది ఇతని కాలుకు ఢీకొని చాలా పెద్ద గాయం జరుగుతుంది. కానీ అది బయటికి కనపరాకపోయినా సరే ఆ నొప్పి అనేది అతను చాలా ఫీల్ అవుతుంటాడు. చాలా కోపంతో వెళ్లి వేరే బటన్ ని ప్రెస్ చేయగానే అందులో పిల్లవాడి ముడ్డి అయితే బయటకు వస్తుంది. ఇంకా అందులోంచి గ్యాస్ రిలీజ్ కాగానే ఆ వాసనకు తట్టుకోలేక ఇతను ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అయితే పెడతాడు. అలానే 2 గంటలు గడిచిపోయిన తర్వాత ఆ రూమ్ మొత్తం చాలా ఐడల్స్ తో నిండిపోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఈ 2 గంటల్లో ఎన్ని బటన్లు ప్రెస్ చేశాడు అని. అలా ఇతనికి చిరాకు వేసి ఒక చోట నిద్రపోతున్న సమయంలో అనుకోకుండా ఇతని చేతిలో ఉన్న బెలూన్ అనేది విసిరి కొడితే ఒక బటన్ ప్రెస్ అవుతుంది. అప్పుడే ఒక సూషి అనేది బయటకు వస్తుంది. నిజానికి అతనికి ఇప్పుడు చాలా ఆకలిస్తూ ఉంటుంది. కానీ సూషిలోకి నలుచుకోవడానికి సోయా సాస్ అనేది అక్కడ ఉండదు. అతను మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే అక్కడ కేవలం సూషీలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు ప్రెస్ చేసినప్పటికీ సాస్ అనేది బయటికి రాదు. నిజానికి ఉత్త సూషి అనేది అతనికి తినడం ఇష్టం లేకపోయినా సరే ఆకలిని చంపుకోవడానికి ఎలాగోలా తినేస్తాడు. అలా మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే ఈసారి విచిత్రంగా సోయా సాస్ అనేది బయటకు వస్తుంది. చాలా చిరాకు వేసి ఇతను ఆ సోయా సాస్ ని విసిరి కొడతాడు. అలానే ఇంకొక బటన్ ని ప్రెస్ చేయగానే అక్కడ ఒక 3D గ్లాసులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ 3D గ్లాసులను పెట్టుకొని ఇతను మొత్తం చూస్తూ ఉంటే అక్కడ ఒక విచిత్రమైన జైంట్ అయితే కనిపిస్తుంది. అదే బేబీ జైంట్. ఇంకా అక్కడ ఒక బటన్ ని ప్రెస్ చేయమని చెప్పి సింబల్ గా చూపిస్తుంటుంది. ఇతనికి ఏమర్థం అవుతుందంటే ఒకవేళ ఆ బటన్ ని ప్రెస్ చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ తో వెంటనే అక్కడికి వెళ్లి ఆ బటన్ ని ప్రెస్ చేస్తాడు. సడన్ గా అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా టైమర్ ఎండ్ అయ్యే కొద్దీ ఒక పెద్ద బేబీ జైంట్ ముడ్డి అనేది కిందికి వస్తుంది. అలా ఒక తిక్కు టైం ఎండ్ కాగానే పిల్లవాడి ముడ్డి పేలిపోయి అందులో నుంచి చాలా గ్యాస్ బయటకు వస్తుంది. కొన్ని గంటల తర్వాత అక్కడ ఉన్న అనోన్ బటన్ ని ప్రెస్ చేయగానే ఇతనికి కొన్ని కామిక్ బుక్లు అయితే వస్తాయి. అలా మొదటిసారి ప్రెస్ చేసినప్పుడు కామిక్ 1 వస్తే సెకండ్ సారి ప్రెస్ చేసినప్పుడు 2 అలా 3, 4, 5 వరకు అయితే చదివింటాడు. కానీ ఆ తర్వాత ప్రెస్ చేస్తే 7 అనేది బయటకు వస్తుంది. నిజానికి ఇతనికి కావాల్సింది 6. ఆ తర్వాత ప్రెస్ చేస్తే 8, ఆ తర్వాత 9 అలా అన్ని బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఇతనికి కావాల్సిన 6 బుక్ అయితే బయటికి రాదు. కొద్దిసేపటి తర్వాత కిందనే ఉన్న అక్కడ ర్యాండమ్ బటన్ ని ప్రెస్ చేయగానే డోర్ అనేది అన్లాక్ అవుతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత డోర్ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. నిజానికి అతను అక్కడ ఏ బటన్ ప్రెస్ చేస్తాడో అతనికి తెలియదు. చాలా కాన్ఫిడెంట్ గా అక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేయగానే ఒక వెస్ట్ ఇండియన్ మ్యాన్ అనేది అక్కడి నుంచి ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం అనేది కాదు. ఇంకో బటన్ ప్రెస్ చేస్తాడు. ఈసారి ఇతను ఏకంగా వాటర్ అనేది తల మీద పడుతూ ఉంటుంది. అలా చాలా సేపు ప్రయత్నించిన తర్వాత ఆఖరికి ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటే సడన్ గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా డోర్ అనేది క్లోజ్ కావడంతో అతనికి ఏం అర్థం కాదు. కానీ ఆఖరికి అది ఎలా జరుగుతుందో తెలుసుకుంటాడు. నిజానికి ఆ బటన్ ఎండ్ అయ్యే లోపు ఆ గోడ లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఆ బటన్ అనేది పైకి వచ్చి ఆ డోర్ ని క్లోజ్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసే బటన్ ని తెలుసుకున్నాడు. కానీ దాని లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఇతను చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. మొదటిగా ఫుట్ ప్రింట్ వేసి రన్నింగ్ పొజిషన్ లో కూర్చుంటాడు. ఆ తర్వాత స్లాబ్ తో కొట్టడం, ఆ తర్వాత తాడుతో లాగడం, ఆఖరికి దోమలు కొట్టే బ్యాట్ తో కూడా ట్రై చేస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతూనే ఉంటుంది. ఆఖరికి చాలా బరువుగా ఉన్న పాట్ ని దాని మీద పెడతాడు. ఇతని చేతులు ఆ పాట్ మీద నుంచి తీయగానే బటన్ అనేది మళ్ళీ పైకి వస్తుంది. అప్పుడే అతనికి ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ పాట్ ని నిండుగా చేసి చాలా బరువుగా చేయాలని చెప్పి మొదటిగా వాటర్ వచ్చే బటన్ ని ప్రెస్ చేసి అందులో సగభాగం దాకా వాటర్ పెడతాడు. ఆ తర్వాత చాలా సూషీల్ని అందులో వేస్తాడు. కానీ అది ఆఖరికి చాలా బరువుగా మారిపోతుంది. ఎంతలా అంటే ఇతను గుడికి లిఫ్ట్ చేయలేనంతలా. వెంటనే అందులో నుంచి చాలా సూషీలను అయితే బయటికి తీస్తాడు. లాస్ట్ కి ఆ పాట్ ని ఎత్తుకు వెళ్లి అక్కడ పెడతాడు. కానీ అతనికి ఏ బటన్ ప్రెస్ చేయాలో అర్థమే కాదు. దీంతో అందులో ఉన్న ఒక అన్నోన్ బటన్ ని ప్రెస్ చేయగానే వెస్ట్ ఇండియన్ మ్యాన్ వచ్చి ఆ కుండకు తగులుతాడు. ఇంకేముంది ఆ కుండ గుడికి పగిలిపోతుంది. ఒక్కసారిగా మనోనికి ఎక్కడో మండిపోతుంది. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఆ డోర్ ని ఎలాగైనా మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి ఆ డోర్ బటన్ ని ఎలాగోలా కనుక్కుంటాడు. మొదటిగా దాని మీద చాలా సూషిని పెట్టి ఆ బటన్ ని కవర్ చేయాలనుకుంటాడు. అయినా సరే అది గుడికి వర్క్ కాదు. ఆఖరికి చాలా స్ట్రిప్లు టేప్ వేసి దాని మీద చూస్తాడు. వాడి దరిద్రం ఏంటంటే అది గుడికి వర్క్ కాదు. కొన్ని గంటల తర్వాత పెయిన్ కిల్లర్లు వేసుకొని ఒక రోజు చాలా హ్యాపీగా నిద్రపోతాడు. ఇక మార్నింగ్ లేవగానే బ్రష్ ని తీసుకొని వాటర్ కోసం ట్రై చేస్తూ ఒక అన్నోన్ బటన్ ని ప్రెస్ చేయగానే విచిత్రంగా అక్కడికి వాటర్ రాకుండా రోప్ అనేది కిందికి వస్తుంది. అప్పుడే అతనికి ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ రోప్ ని పట్టుకొని బటన్ ని ప్రెస్ చేసి చాలా జారకుండా లోపలికి వెళ్దామని సక్సెస్ఫుల్ గా లోపలికి అయితే వెళ్తాడు. కానీ విచిత్రంగా లోపల ఇంకొక డోర్ కి లాక్ అనేది ఉంటుంది. ఇటువైపు డోర్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది.
వెళ్తుంది. ఆఖరికి డోర్ క్లోజ్ అయ్యే టైంలో వీడు బయటికి అయితే వస్తాడు. కానీ అతని ముడ్డికి మాత్రం చిన్నగా పగులుతుంది. చాలా కోపంతో పక్కనే ఉన్న వాల్ ని కొట్టగానే సడన్ గా గాల్లోకి ఒక కీ అనేది ఎగురుకుంటూ వస్తుంది. అతను ఇలా మనసులో అనుకుంటాడు, ఒకవేళ ఇదేనేమో డోర్ కీ అని అనే లోపే ఆ తీర్ అనేది సడన్ గా డిసపియర్ అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఆ బటన్ ఏదో ఉడికి ఇతనికి గుర్తుండదు. వెంటనే ఆ గోడ దగ్గరికి వెళ్లి అతను కాల్తో ఎలా కొట్టాడో అనే పొజిషన్ తీసుకొని ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. సడన్ గా చాలా పెద్ద డాగ్ అనేది అక్కడికి వచ్చి ఇతన్ని భయపెట్టేలాగా అరుస్తుంది. ఆఖరికి ఆ బటన్ అయితే కనుక్కొని ఆ బటన్ ని ప్రెస్ చేస్తాడు. ఇంకా ఆ బటన్ ఏదో కనుక్కోవడానికి చాలా చూసి అక్కడ తీసుకువెళ్లి ఆ బటన్ చుట్టూ రాస్తాడు. కానీ మళ్ళీ విచిత్రంగా డాగ్ అనేది బయటికి వచ్చి ఇతన్ని భయపడేలాగా అరుస్తుంది. ఇంకా అప్పుడే అతను ఒక ప్లాన్ అయితే వేస్తాడు. తాడుని పట్టుకొని స్వింగ్ అవుతూ ఆ కీని పట్టుకుందామని చెప్పి. కానీ ఆ ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది. నేల మీద పడుకున్న ఇతనికి ప్లంబర్ ని చూసి ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ రోప్ ని పట్టుకొని గోడకు ప్లంబర్ ని వేసి చాలా గట్టిగా పుష్ చేస్తూ ఉంటాడు. అలా చాలా సార్లు ట్రై చేసిన తర్వాత ఆఖరికి అతని ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. మొదటిగా తాడుని చాలా గట్టిగా పట్టుకొని ప్లంబర్ ని గోడకు ప్రెస్ చేసి అప్పుడు కీ బటన్ అయితే ప్రెస్ చేస్తాడు. ఆ తర్వాత కీని తీసుకువెళ్లి కాల్ దగ్గర ఉన్న బటన్ ని ప్రెస్ చేసి ఎలాగో గోడ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో ప్రాబ్లం అయితే వస్తుంది. విచిత్రంగా పైన అనేది ఇంకొక పాస్వర్డ్ ఉంటుంది. ఈసారి అది ఎలాగుంటుందంటే నెంబర్స్ డిజిట్ లో ఉంటుంది. ఒక దిక్కేమో డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇతను చాలా స్పీడ్ గా ఎలాగోలా బయటపడి ఉంటాడు. కానీ ఈసారి అతని ముడ్డి అనేది విపరీతంగా పగిలిపోయి ఉంటుంది. చాలా కోపంతో అతని దగ్గర ఉన్న స్టిక్ ని విసిరి కొట్టగానే మళ్ళీ ఆ వెస్ట్ ఇండియన్ ఉమెన్ అయితే వస్తాడు. ఇతని దగ్గర నుంచి వెళ్లకుండా ఇతన్ని దాటుకొని మరి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. అప్పుడే అతని తల మీద ఉన్న ఒక నెంబర్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తాడు. అతని గుడికి అప్పుడే ఆలోచన వస్తుంది, ఒకవేళ ఈ నెంబర్ ఆ నెంబర్ కి మ్యాచ్ అవుతుందా అని చెప్పి. ఇక వెంటనే మళ్ళీ లాక్ ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అలా చాలా సార్లు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ టైం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అది సాధ్యపడేది కాదు. అలా దాదాపు 7 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఆఖరికి ఎలాగోలా లోపలికి అయితే వెళ్ళిపోతాడు. విచిత్రంగా కొద్ది నిమిషాల తర్వాత డోర్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సరే కదా నేను ఇక్కడ నుంచి రిలీఫ్ అవుతా అని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేస్తే అక్కడ మొత్తం ఒక ఎంటీ రూమ్ అయితే ఉంటుంది. అతనికి అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత అతని మనసులో ఇలా అనుకుంటాడు, కనీసం నేను బయట ఉంటే అక్కడ ఉన్న వస్తువులతో కొంచెంసేపు టైం పాస్ చేసేవాడిని. కానీ ఇక్కడ అది గుడికి లేదని ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతున్న టైంలో సడన్ గా పక్క వాల్ నుంచి ఎందుకో సౌండ్ రావడం గమనిస్తుంది. వెంటనే ఆ వాల్ ని ఓపెన్ చేస్తే నిజానికి అది వాల్ కాదు, జస్ట్ ఒక క్లాత్ లాగా అక్కడ అడ్డం పెట్టింటారు. ఇక ఆ లోపలికి వెళ్లి ఈ డోర్ ని వెనక్కి తీసి మళ్ళీ లోపలికి వెళ్ళగానే చాలా స్ట్రైట్ గా ఉన్న ఒక రూమ్ అయితే కనిపిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత అతను వెళ్తూ ఉంటే అది ఒక లూప్ లాగా వస్తూనే ఉంటుంది. దాదాపు 1 నుంచి 2 గంటల సమయం ఇతను పరిగెడుతూనే ఉంటే అప్పుడు ఇది ఒక ఫైనల్ రూమ్ లకి చేరుకుంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అతను వేసుకున్న క్లాత్స్ అనేవి కలర్ మారిపోయి ఉంటాయి. ఇంకా అతని హెయిర్ బియర్డ్ మొత్తం చాలా పెరిగిపోయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అతను వచ్చిన లూప్ లో ఏకంగా సంవత్సరం అయితే గడిచిపోయి ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే అతను ఆ లూప్ లో టైం ట్రావెల్ అయితే చేశాడు. ఇంకా ఆ రూమ్ మొత్తం చూడడానికి ఎలా ఉందంటే పాత రూమ్ ఉన్నట్టే ఉంది. కానీ ఇక్కడ ఏంజల్స్ అనేవారు చాలా పెద్దగా ఇంకా బయటికి కనిపిస్తూనే ఉండేవారు. అంతేకాకుండా పాత రూమ్ లో టాప్ లో ఒక ఎండ్ అనేది ఉండేది. కానీ దీనికి అలా చూస్తుంటే ఎంత దూరమైనా వెళ్లేటట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ కొద్ది నిమిషాల తర్వాత ఆ స్మాల్ ఏంజల్స్ అనే వాళ్ళు లోపలికి వెళ్లి ముందులాగానే బటన్స్ అనేవి బయటకు వస్తాయి. ఇంకా అప్పుడే మిడిల్ లో సడన్ గా లైట్ అనేది ఎక్కడి నుంచో వెళ్తుంది. ఇక అతను ఒకటి ఫిక్స్ అయిపోతారు, ఆ బటన్లు ప్రెస్ చేసేదానికన్నా ఇలా చాలా పెద్దగా ఉన్న బటన్ల సహాయంతో నేను పైకి ఎక్కచ్చని చెప్పి. ఇక వెంటనే ఆ బటన్ల సహాయంతో పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే చాలా విచిత్రమైన సంఘటన అయితే అక్కడ జరుగుతుంది. ఇతను ప్రతి ఒక్క బటన్ మీద చేయి పెట్టగానే బయట నిజంగా ప్రపంచంలో కొన్ని వింతలు అయితే జరుగుతూ ఉంటాయి. పెంగ్విన్ అనేది సడన్ గా కింద పడిపోతుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే సెకండ్లలోనే పువ్వు అనేది మొలచడం, అంతేకాకుండా చాలా పెద్ద రెజ్లర్స్ గుడికి చిన్న వారికి ఓడిపోవడం, ఇలా చాలా వింతలు అయితే జరుగుతూ ఉంటాయి. అలానే కొద్ది నిమిషాలు ఇతను పైకి వెళ్ళిన తర్వాత ఇతని హెయిర్ అనేది చాలా లాంగ్ గా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా బియర్డ్ గుడికి చాలా అయితే పెరిగిపోయి ఉంటుంది. నెమ్మదిగా పైకి ఎక్కుతుంటే ఒక ఏంజెల్ లాగా గాలితో తేలుతూ ఉంటాడు. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇతని ఫైనల్ డెస్టినేషన్ అయితే వస్తుంది. ఇంకా అక్కడున్న ప్రతి ఒక్క బటన్ అనేది మాయమైపోతుంది. అసలు ఈ మూవీ రోల్ ఏంటంటే అతను చనిపోయిన తర్వాత ఒక నరకం లాంటి రూమ్ లో అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి అయితే వెళ్తాడు. కానీ ఆ స్వర్గానికి దారి మాత్రం కేవలం ఇతను మాత్రమే కష్టపడి ఎత్తుకోవాలి. అలా సాధించిన ఇతను స్వర్గానికి అయితే వెళ్ళిపోతాడు. లాస్ట్ కు ఒక పెద్ద జైంట్ స్విచ్ అయితే అతనికి కనిపిస్తుంది. ఆ స్విచ్ ని ప్రెస్ చేయగానే ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా కోసం లైక్ చేయండి, ఇంకో 10 మంది రీచ్ కానికి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం ద్వారా ఇలాంటి మూవీస్ అన్ని డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి.